ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన, ఇది గత 4-5 రోజులుగా మీడియాలో బాగా వినిపిస్తున్నటువంటి, బాగా వైరల్ అవుతున్నటువంటి వార్తలు. అసలు నిజానికి జర్నలిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ సోర్సెస్ని ఓపెన్ చేయడం కరెక్టా కాదా? నిజానికి సోర్స్ అనే పేరుతో వార్తలు కాని వాటిని కూడా వార్తలుగా వడ్డించడం అనేది జరుగుతుందా? ఈ యొక్క విషయం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూని ఏ విధంగా చూడాలి? అంటే మెయిన్గా బయట వినిపిస్తుంది ఏంటంటే, ఈ మాకు ఒక సోర్స్ ద్వారా అందింది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నది చెప్తున్నారు జర్నలిస్టులు అనేది ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సో మీరు సీనియర్ జర్నలిస్టులు కూడా అలాంటి వాటిని పోల్చట్లేదంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. ఎందుకంటే అది ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయం కొట్టొచ్చినట్టు కనబడిపోయింది. ఇంకా మళ్ళీ వేరే వ్యక్తి అన్న దగ్గర ఆపరేషన్ సేవ్ అని ఒక కొత్త ఆపరేషన్ నాగేశ్వరరావు గారు దయాధర్మ భిక్షలతో నాదెండ్ల మనోహర్ బతికి బట్ట కట్టాడు. ఇందులో ఎక్కడ నాగేశ్వరరావు గారు కానీ లేదా నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అమిత్ షా కానీ ఎక్కడ లాగలేదు. మీరు ఆద్యంతం గమనిస్తే చాలా స్ట్రాటజికల్ గా ఇష్యూ క్లియర్ అప్ అవగానే సాధారణంగా పవన్ కళ్యాణ్ జీవితమే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి వస్తాడు. తెలుగుదేశంకి ఏమైనా ఉపద్రవం ఉంటే ఫస్ట్ నేను ఉన్నానని కాపాడడానికి వస్తాడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయనకి చెప్పి చేశారు, ఈయనకి చెప్పకుండా చేశారు. మొత్తానికి నాదెండ్ల మనోహర్ గారు నాగేశ్వరరావు గారు త్రూగా ఒక ఫీల్డర్ కొట్టారు. ఎవరు శాశ్వత మిత్రులు, ఎవరు దీర్ఘకాలిక మిత్రులు, ఎవరు షార్ట్ టర్మ్ మిత్రులు దానికి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి గుణపాఠం వచ్చేసింది. వచ్చినప్పుడు ఏమైంది? అసందర్భ పేలాపనలకి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు. అంచేత అడ్డమైన చెత్త, అడ్డమైన అసందర్భ పేలాపనలు పేలుతూనే ఉన్నారు. పైపచ్చు ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ, ఈ తెలుగు తక్కువతనానికి 12-13 ఏళ్ళు బట్టి ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాలైన రెండు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు తక్కువతనం వల్ల ఒక అన్సర్టనిటీ, ప్రాంతీయ విభేదాలు, జర్నలిస్టులు డిమార్క్ అయిపోయి ఒక ఆంధ్ర జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు, పైపచ్చు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తెలుగుదేశం యొక్క ఔన్నత్యాన్ని వాళ్లే దిగజారుస్తూ నానా నాటకాలు ఆడడానికి ఇది ఒక వేదిక అయింది. నాకు తెలిసి మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు తెలుగుదేశాన్ని ఇంకా పూర్తిగా బదనాం చేయని హెర్క్లిన్ టాస్క్ ఏమైనా పవన్ కళ్యాణ్కి ఇచ్చారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ దెబ్బకి తెలుగుదేశం మీద విపరీతమైన బడబాగ్ని అండ్ విపరీతమైన తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం, ఇవన్నీ ఇక్కడ ఏర్పడడానికి విపరీతమైన వెసులుబాటు తీసుకోవడానికి తెలంగాణ సమాజంలో ఒక బ్రహ్మాండం వేదిక క్రియేట్ చేశారు. ఎందుకు? నాగేశ్వర గారు చెప్పిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చెప్పారని చెప్పి విత్డ్రా చేసుకున్నాడు. అక్కడికి సమస్య పోయింది. తర్వాత శుభ్రంగా స్నానం చేసి 3 రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య గారు సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి అవే బట్టలు వేసి తిరుగుతుండో మొత్తానికి బట్టలు మార్చారు. వెళ్ళి సాయంత్రం అసందర్భ పేలాపనలు, ముఖ్యంగా సామాజిక వర్గం మీద, తర్వాత దాని అనంతరం నాగేశ్వరరావు గారి మీద ఏది పడితే అది మాట్లాడేసే క్రమంలో ఏటి మాట్లాడో తలా తోకాలైన మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే దారిన పోయిన కంప తగిలించుకుందాం అంటే పవన్ కళ్యాణ్, డౌట్ లేదు దాంట్లో. రెండోది, అక్కడికి సమస్య పోయిన దానికి భావోద్వేగాలను రెచ్చగొట్టింది ఎవరంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. 2 రాష్ట్రాల మధ్య సమస్య కింద చిత్రీకరిస్తుందోడు మళ్ళీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారి ఆఫీస్ నుంచి కేటగిరీకి చెప్పారు మేమేం పోలీసులు పంపించలేదని. ఇక్కడ తెలంగాణ డీజీపీ గారు ఖచ్చితంగా ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చే నేపథ్యంలో ఆయన డీజీపీ ఆఫీస్కి వెళ్తే ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇందులో నేను ఆపేశాను పోలీసు వాళ్ళని పంపించకుండా. నాకు నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన తర్వాత నాగేశ్వరరావు గారు అంటే విపరీతమైన అనుభవం, చాలా ఇష్టం. ఎవరికి కావాలి ఈ పకోడీ కబుర్లు? అలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఏం అన్యాయం జరిగిందన్న కమిటీలో నాగేశ్వరరావు గారు తెలంగాణ తరఫున వెళ్ళారు. ఓ ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు తెలుసు, ఉండవల్లి గారు తెలుసు, ఈ జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోపెట్టి 80,000-90,000 లెక్క తేల్చి తర్వాత ఎక్కడ మాట మంచి లేకుండా గొంపు పెట్టలా వెళ్ళి బీజేపీ సన్నిధానంలో శాఖ తీరుతుండు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులో బీజేపీని కాపాడడానికి ఎవడన్నా ఉన్నాడా? అమిత్ షా ఎందుకు అలాగన్నారని ఎవడన్నా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కలిపడి ఉన్నాడు చూపించండి. చూడండి. ప్రసాద్ గారు, మీరు ఇందాక అన్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని. అంటే వద్దు అని చెప్పడం ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టడం అంటారా? అటువంటి కేసులు చెప్పాను చెప్పారు ఈయనవాడండి మధ్యలో. అది నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పక మునుపు ఇదే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే నాగేశ్వరరావు గారు కనుక ఎస్ ఆ రోజు ఆర్టీవీలో 99 లో మాట్లాడారు. ఆయన ఆర్టీవీకి వెళ్ళారు. వెళ్ళి ఎస్ నాదెండ్ల మనోహర్ అన్నాడా, అయితే నేను విత్డ్రా చేసుకుంటాను బేషరత్గా అన్నాడు. క్షమాపణ కూడా చెప్పలే. ఇది తుండి కొడితే పొలరలేని 99 ఛానల్ మళ్ళీ తెల్లారని ప్రసంగాలు చెప్తున్నాడు ఉన్నాడు కదా, అక్కడే విత్డ్రా చేసుకుని అక్కడే సారీ చెప్పాలి కదా ఆయన. విత్డ్రా అన్న తర్వాత మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పేరు మీద మళ్ళీ విరుచుకుపట్టడం ఏంటి అనేది వాళ్ళనే మాట అండి. దానికి ఏం సార్ మీరు ఏమైనా సగం కథ వినరా, పూర్తి కథ వినరా? చెప్పండి. ఈయన అసందర్భ పేలాపాల తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనవసరమైన మాటలు అక్కడ 4 మాట్లాడబట్టి ఇక్కడ రౌండ్ టేబుల్ వచ్చింది. ఇక్కడ జర్నలిస్టులు ఔన్నత్యం మీకు మళ్ళీ చెప్తున్నాను. ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ
దీని మీద అవమానం ఎవరికైనా జరిగితే ఎవరిని ఇక్కడ క్షమించరు. తెలంగాణ ఉద్యమం ఇక్కడ మా మనోభావాలు దెబ్బతిన్నాయన్న నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎవడో పడితే ఆడు ఎలా పడితే ఆ అసందర్భ పేలాపనలు తెలంగాణ దీని ప్రైడ్ మీద మాడితే జర్నలిస్ట్ ఏంటి తెలంగాణ ప్రజలు కూడా తిరగబడతారు ఇక్కడ. అంటే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే మాట వస్తుంది కదా, చాలా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అందరూ కలిసి అన్నదమ్ముల్లా ఉండే క్రమంలో వాడేవుడు ఆంధ్ర వాడేవుడు మాట్లాడటం, వాడు అనేటువంటి పదం వాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అదే చెప్తున్నాను సార్. ఉట్టి పున్నాన ఎవడు మాట్లాడు. ఇది ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లకి తెలంగాణ వాడు దిష్టి తగిలింది, తెలంగాణ నాయకులు దిష్టి తగిలింది, ఊరుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ అనవసరమైన మాటలు మాట్లాడితే ఇక్కడ ఆల్రెడీ కేవీఆర్ అనే జర్నలిస్ట్కి చేసినప్పుడే జర్నలిస్టులు సినిమా చూపించారు, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ జర్నలిజం ఇన్ తెలంగాణ అని. మళ్ళీ రెచ్చగొడితే ఊరుకుంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సోర్స్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఎందుకు చెప్పాలండి అంటారా? సరే మరి చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చెప్పండి. టీవీ మూర్తి ఇప్పుడు గతంలో మహామూర్తి అయినా గ్రాండ్ కాకతీయ హోటల్లో స్టింగ్ ఆపరేషన్ చేశాడు, దొరికారు కోడిపెట్టల జనసేన వాళ్ళే. వాళ్ళ మేనేజ్మెంట్ కోలేడే ఆ వార్త అయినకుండా ఉంటే పెన్ను కాగితం మొహం మీద సిరీస్ బయటికి పోయాడు. ఇవాళ టీవీ5లో ఉన్నాడు ఆయన. అప్పుడు ఎవరైనా అడిగారు మీరు కానీ నేను కానీ, ఏం సార్ మీ దగ్గర అంత సోర్స్ ఉండి కూడా ఆ వార్త ఎందుకు ఏనివ్వలేదని మీరు కానీ నేను ఏమైనా డిబేట్లు పెట్టి చెప్పామా? ఒక జర్నలిస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు ప్రాణాలకు దిగించి, చెప్పలేదు రిసోర్స్ ఏదోనో ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందో. నేను కూడా జర్నలిస్ట్ స్టూడెంట్, నేను జర్నలిజం చదువుకున్నాను. మీరే నేను కోటేసుకుని పనిచేయకపోవచ్చు ఏదైనా మీడియా వ్యవస్థలో, కానీ జర్నలిజం బేసిక్స్ ఏంటంటే సమాజ హితం కోరే నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ డొల్తనం బయటపడింది లేదా? మనసులో ఎంత బడబాగ్ని ఉందో చూశారు కదా తెలంగాణ మీద. 11 రోజులు అన్నం తినలేదన్న బడబాగ్ని దగ్గర నుంచి ఈ రోజు కూడా తెలంగాణ మీద విషయం కక్కడానికి సిద్ధంగా ఉన్నారు అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ బీజేపీ. ఏ పాట అర్థం అవట్లేదు మీకు? అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడింది ఒక పక్కన పెడితే నిజంగా పరిస్థితి అట్లే ఉందంటారా మీకున్నటువంటి అంచనా ప్రకారం యాజ్ ఏ జర్నలిస్ట్? శుభ్రంగా ఉన్నదాన్ని కిలుక్కుంటే సమాధానం చాలా స్ట్రాంగ్ గా చెప్తారు తెలంగాణలో. అక్కడ జేబుల్లో జంతికలు చెగోడులు వేసుకుని పిసుక్కోరు, ఎక్కడికక్కడ తోలు తీసి సమాధానం ఉంటది. బతుకుతుందో తెలంగాణ గడ్డ మీద. అక్కడ 4 రోజులు పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేపోతే నిద్ర పట్టట్లేదు అని ఉండలేని పరిస్థితి అక్కడ ఉన్న ఆంధ్రులు అయ్యి మళ్ళీ ఆంధ్ర రాజకీయాలు కావాలి. తెలంగాణ మీద వివక్ష చెల్లితే అడుగుకుంటాడు ఇక్కడ. ప్రసాద్ గారు ఇప్పుడు నిజంగా సరే ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పింది అయితే ఇప్పుడు అమిత్ షా దగ్గర జరిగిన సంభాషణ గురించి మాట్లాడటమే ఇప్పుడు మెయిన్ నేపథ్యం కదా. నిజంగా కూటమి పరిస్థితి ఎలా ఉందంటారు? కూటమి పరిస్థితి ఎలా ఉన్నా నాకు అనవసరం సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరికీ పీర్ సాహిబ్ దొల్లగొట్టి దూపం పెట్టి చీపురుతో కొట్టాడు, అందరినీ కొట్టాడు. పుచ్చకాయలు దొంగంటే బొదలు తడుకుందాడు అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఇందులో మేమేటి చేస్తాం దాంట్లో? వైఎస్ఆర్సీపీ 2014 నుంచి శాశ్వత మిత్రులు అని చెప్పాడు, వాళ్ళకి పొడుచుకురావాలి కదా. ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్ళు కండువా కప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఐటీడీపీలు ఎందుకు ఇచ్చేశారు? అసలు వాళ్ళు ఎందుకు సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యారు? ఇవి మాట్లాడవలసిన మాటలు. ఇక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు గమ్మును ఎందుకున్నారు? సైలెన్స్. నోటి మీద వేసుకుని ఎందుకు కూర్చున్నారు? అవును, వీళ్ళు పారాచూట్ వేసుకుని పోయిన వీళ్ళు కూడా మాడాలి కదా. అట్లీస్ట్ పారాచూట్ తెలుగుదేశం నుంచి వెళ్ళిన బ్యాచ్ అయినా మాడాలి కదా, పౌరుషాలు పొడుచుకు రావాలి కదా. అది కాకుండా తెలంగాణ బీజేపీ నుంచి నాగేశ్వర సపోర్ట్ కూడా మా ఆయన ట్వీట్ చేశాడుగా, మురళి గారా ఆయన ఒక అతను. ఏంటని బీజేపీ తెలంగాణ బీజేపీ నుంచి నాగేశ్వర్ గారికి సపోర్ట్ అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశాడు ఒక అతను. ఏమి ఇక్కడ వాళ్ళు బాగానే పెట్టుకుంటారు రిలేషన్స్, అక్కడ వాళ్ళు బాగానే పెట్టుకుంటారు. నడ్డా ఎగేసుకుని మరీ ఇంటికి వచ్చాడు నాగేశ్వర గారి ఇంటికి. ఈ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఎగేసుకుని పోయాడు. ఇవన్నీ ఎవరు మాట్లాడలే, ఇవన్నీ జగమెరిగిన సత్యాలే. ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్ కొట్టరండి. దాని ఫీలర్స్ ఎలా ఉంటాయో టెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఇది ఏంటంటే చదువుకున్నోడికి చెప్తే పని అవుతుంది. ఈ చదువు సంజయ్ ఎట్ లేకుండా హాఫ్ నాలెడ్జ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో గేమ్ చేస్తే ఎట్లా అవుతుంది? దేనికైనా అవగాహన ఉండాలి. మీరు కాన్స్పిరసీని అడ్రస్ చేద్దాం అన్నప్పుడు దాని మీద నాకు మీకు ప్రాథమిక అవగాహన ఉంటే ఓ జర్నలిస్ట్ కోణంలో దాన్ని ఎక్స్పోజ్ చేయడం చాలా సులువు అవుతుంది. ఆయన చాలా చక్కగా ఎక్స్పోజ్ చేశాడు. ఆ ఎక్స్పోజ్ చేయవలసిన విషయంలో ఎక్స్పోజ్ అవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు గమ్మున ఉన్నారు. ఎక్స్పోజ్ కానివాడు ఎవడున్నాడు అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ అయ్యి కూర్చున్నారు. అది జడితే నాకు నిదర్శనం. నేనేటి చేయగలను, మీరేటి చేయగలను. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాల్సిన అవసరం లేదు, అట్లా ఎవరు కార్యకర్తలు కూడా ఉండాల్సిన అవసరం లేదు, నేను గమనిస్తూనే ఉన్నాను, తెలుగుదేశం విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు గురి అవుతున్నట్టుగా మాట్లాడాడు. అదే ఆల్రెడీ కొద్దిగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కూటమికి కొంత ఎఫెక్ట్ అయ్యే విషయంలాగా అనిపించిన క్రమంలో నాగేశ్వర గారి మాటలు కొద్దిగా ఇరిటేట్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా అనిపించింది. మీరేమంటారు? ఒకటి నేను చెప్తా సార్, దాసరాము గారు ప్రెస్ మీట్ తర్వాత ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పవన్ కళ్యాణ్ కమ్యూనిటీలో బాగా వచ్చింది. నిన్న ఆయన మాట్లాడుతుంది గమనిస్తే చౌదరులు ఎవరైనా చంద్రబాబు గారు అన్యాయం చేశారని చెప్పుకుంటారా? లేదా
జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాకు అన్యాయం చేసిన రెడ్లు ఒకటి చెప్పుకుంటారు. ఉమ్, తెలుగు ఉంటే ఒక సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగితే ఒక అప్లిఫ్ట్మెంట్ ఆ సామాజిక వర్గానికి జరుగుతుందన్న ప్రాథమిక సూత్రం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలోను రెడ్డి ఆయనలో ఒక పివి నరసింహరావు గారు తప్ప మిగిలిన అంజయ్ గారు తప్ప మిగిలిన అందరి ఆయనలో రెడ్డి ఆయనలో రెడ్డి సామాజిక వర్గం ఎలా వైభవం సంతరించుకుందో తెలుసు. అవును. అలాగే రామారావు గారు చంద్రబాబు గారి ఆయనలో చౌదరి సామాజికం బేసిక్ గా దర్ ఆంటర్ప్రెన్యూర్స్. ఆ ఆంటర్ప్రెన్యూర్స్ కి ఎలాంటి వెసులుబాట్లు వచ్చాయి, ఏ స్థాయికి ఎదిగారో చూసుకోమనండి. అలా ఈ రోజుకైనా ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించుకోగలిగితే ఏ నేపథ్యంలో దానికి ఒక అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది సామాజిక వర్గంకి, ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ బయటకు వస్తారు అన్న కోణం. ఎవడో దాకా ఎందుకు, నిన్న మొన్న బుడంకే పార్టీ పెట్టిన రామచంద్ర యాదవే అమరావతిలో మాకు 1000 ఎకరాలు 10,000 ఎకరాలు శాంక్షన్ చేయండి, బీసీ సామాజిక వర్గం ఇండస్ట్రియలైజేషన్ కోసం సబ్సిడైజ్డ్ రేట్లను సబ్సిడైజ్ దీంట్లో ఇవ్వండి అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఈయన లాటోడు ఏం మాడాలి అసలుకి? ఉప ముఖ్యమంత్రి ఏంటి, నేను ఎస్ అమరావతిలో 10,000 ఎకరాలు ఈ కాపు సామాజిక వర్గం కోసం ఎలకేట్ చేస్తున్నాను, కళ్యాణ మండపాలు ఈ చెత్త చెదారానికి కాదు, అబ్సల్యూట్లీ ఇండస్ట్రియలైజేషన్ కోసం. కాపు ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి రండి, నేను లోకేష్ గారితో మాట్లాడి 99 పైసలకే మీకు ల్యాండ్ ఇప్పిస్తా. ఇలాంటివి ఏమైనా ఒక ఫుడ్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయి దగ్గర నుంచి? ఒక్కటి ఉన్నదో పనికొచ్చింది, మైక్ ఇవ్వడం పాపం, జుత్తెగరేయడం, కులాలు మతాల గురించి ప్రస్తావన. నాకు కులం లేదు, నీ కులం లేకపోతే కులపోలందరూ నిన్ను నెత్తిన పెట్టుకున్నారు, కాలికి బలపం కట్టుకుని కుటుంబంలో ఒక మరణం, ఆరోగ్యం బాగోలేకపోయినా రాము గారు కాలికి మొత్తం రాష్ట్రం అంతా 21 నియోజకవర్గాలు కలిగి తిరిగి సామాజిక వర్గ పునరేకీకరణ చేసి ఓట్లతో గెలిపించారు మీకు. ఎందుకంటే ఉప్పు నిప్పులో ఉన్న చౌదరి కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద తేడం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు ముద్రగడ గారు కానీ లేకపోతే హరిరామ్ జోగయ్య గారు కానీ రాము గారు కానీ వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి రాజకీయ అవకాశాలు రాజకీయ పునర్నేపథ్యాల కోసం ప్రయత్నించలే, సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ల కోసం పోరాడారు. ఏ ప్రాతిపదికన మాడతారు మీరు? ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు. నిజానికి పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు కానివ్వండి, వాళ్ళ సామాజిక వర్గం పరంగా ఏ విధంగా ఉంది అనేది చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు మిమ్మల్ని కానివ్వండి, నాగేశ్వర గారు కొంతమందిని వైసీపీ ముద్ర వేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మీ తప్పులు ఎత్తి చూపడం అంటారా? సార్ ఒక మాట చెప్తాను, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి నేను ఏకలవ్య శిష్యుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నా విశ్లేషణకి ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరంటే నాగేశ్వరరావు గారు ఒకరు, ఎలకపుల్లరావు గారు ఎవరు, మా గురుగారు పుల్లారావు గారు ఢిల్లీలో ఉంటారు. వీళ్ళ విశ్లేషణలు చూసి ఒక విప్లవాత్మకమైన కోణంలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవడికి పడితే ఆడు మాట్లాడి ఒక పార్టీ వాడికి నచ్చబోసిన కండు వేసేసి ఆడు పేటీఎం బ్యాచ్ అంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది సార్, దాన్ని ఎవడు పణంగా పెట్టలేరు. ఇవాళ నాగేశ్వరరావు గారి స్థాయి నేనేంటి మీరేటండి, గుడ్డొచ్చి పిల్లలు ఎక్కరించినట్టు. ఆయన దేశ విదేశాల జర్నల్స్ లో ఆయన రాసే ఆర్టికల్స్ కి ఎంతమంది ప్రభావితం అవుతారు? అసలు ఆయన ఒక అంశాన్ని ఆయన విశ్లేషణాత్మక కోణంలో ఆయన చర్చించే విధానం ఎలా ఉంటుంది? అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు పెడతాడు ఆయన సబ్జెక్ట్ ని. ఏముందని మాట్లాడుతున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన దానికి మీరు పుచ్చకాయలు దొంగంటే బొదాలు ఎందుకు తొడుగుకున్నారు అది చెప్పండి ఫస్ట్. అసలు వాట్ వై యూ పీపుల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ దాట్? మీకు ఒక అమిత్ షా అనే వ్యక్తి ఒక పెద్ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ లో మిత్రుడు అంటే జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 26 దాకా కన్సాక్టివ్ గా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ చేయగలరా మీరు? మీరు కూటమిలో ఉన్నారు, మీరు 3 పార్టీలు అయినా సరే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం గ్రహించలేని ఎరుబోగులలో ఎవరంటే మీరు. అంటే ప్రసాద్ గారు మెయిన్ ఏంటంటే ఈ యొక్క కూటమిని విడగొట్టేందుకు రకరకాల ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈయన కూడా మాట్లాడా అనే విధంగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఆ విధంగా రియాక్ట్ అయ్యారనిపిస్తుంది. మీరేమంటారు సార్? మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత పెద్ద ప్రశ్నించక్కర్లే. దమ్మిడికి పనికిరాని బీజేపీ ఒరిజినల్ ఓట్ బ్యాంక్ 0.83. ఆడు తెలుగుదేశం వాడు శంఖ ఎత్తుకుంటాను కానీ దిక్కు దివానం లేదు. ఈ పవన్ కళ్యాణ్ అనే అంగవికలాంగుని చంద్రబాబు నాయుడు గారు శంఖ దించితే ఎందుకో పనికిరాడు ఆయన. మీకు మళ్ళీ చెప్తున్నా, వీధి చివర కుక్కల భయం ఉంటే అమ్మ నాన్న చేయి పట్టుకుని మన దాటించినట్టు ఇవాళ పిఠాపురంలో వర్మగారు అనే వ్యక్తిని అప్పచెప్పి త్యాగం చేయించి ఆయన ఎదురుగా గెలిపించిన వ్యక్తి. అదర్వైజ్ ఈయనకి ఇండిపెండెంట్ వైభవం లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈయన గెలిచే సామర్థ్యం కూడా లేదు. మీకు దీనికి ఉదాహరణ చెప్పనా? గతంలో గాజువాక అండ్ భీమవరం 2 సామాజిక వర్గ పరంగా ఆ చింతలపూడి గారు కష్టపడి 1,00,000 సభ్యత్వాలు చేశాడు, ఏమి కాకుండా గెలిచేస్తానని దిగాడు. ఏమైంది? నొన్న గుండెకి కూర్చోబెట్టారు 2 స్థానాల్లోనూ. కాపు సామాజిక వర్గాలను ప్రభావితం చేసి భీమవరం నాయుడు దగ్గర కూడా ఎందుకు ఓడిపోయాడంటే వెనకాల నడిపించే నాయకుడు లేక. ఆ పని తెలుగుదేశం పిఠాపురం వర్మగారిని అప్పచెప్పి చేసిన కారణంకి ఈయన గెలిచాడు. నడమంత్రపు సిరి నాటకాలు అడుగుతుంది చెప్పండి. ఒరిజినల్ పొటెన్షియల్ లైబిలిటీ అసెట్ అన్న దాంట్లో ఈజ్ ద బిగ్గెస్ట్ లైబిలిటీ ఫర్ హిమ్సెల్ఫ్. హి హస్ బికమ్ ఎన్ అసెట్ టు తెలుగుదేశం బికాస్ ఆఫ్ కన్సిడరేషన్. ఇది తెలుసుకోమని నక్కనికేట్లేదు. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా
తెలుగుదేశానికే పవన్ కళ్యాణ్కే తెలుగుదేశం అవసరం తప్పితే తెలుగుదేశం అవసరం లేదంటారా? అబ్సల్యూట్లీ ఉమ్, అస్సలు అవసరం లేదు. ఓకే. మీకు వెళ్ళి చెప్పనా? ప్రసాద్ గారు ఇంకా ఇంకా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నారా? ఒకే ఒక విషయం చెప్తా. చెప్పండి సార్. 21 మంది గెలిచారు, 13 మంది తెలుగుదేశం వాళ్ళు బార్టర్ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళు. 2 ఎస్సీ ఎస్టీ స్థానాలు గెలిచే ఛాన్స్ లేని దగ్గర ఈయన పేరు చెప్పాడు. ఆ ఓటమి వచ్చిన ఏది అలా అది మన పోలవరం ఒకటిను అరకు ఏదో ఇంకోటి అనుకుంటాను. అరకేనా? ఈ 2 అంటే 15 సభకు నమస్కారం. మిగిలినవి 6 2 ఓటు ఈయనకి వర్మ గారు నాకు చెప్పారంటే 13 2 15 16 స్థానాలు తెలుగుదేశం పే. ఒక్క నాదెండ్ల మనోహర్ అక్కడ ఎవరు ఆలపాటి రాజా గారు కడుపు కొట్టి ఆలపాటి రాజా గారు చిన్నపిల్లని నడిపించినట్టు నాదెండ్ల మనోహర్ నడిపిస్తే గెలిచినోడు. ఓకే. జాగ్రత్తగా గమనించండి. అంటే 17 స్థానాల దగ్గర నెక్కచ్చేది తెలుగుదేశం. మిగిలిన ఎవరు వాళ్ళ మా బొలిశెట్టి గారు ఏలూరు ఎమ్మెల్యే, నెక్స్ట్ మా విజయ్ చంద్రపు విజయ్, ఇలాంటి వాళ్ళు నెక్కచ్చిగా జనసేనకి నిలబడిన వాళ్ళు 3 4, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా డూప్లికేట్ బ్యాచ్ అక్కడ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం బ్రాండ్ తో గెలిచినోడే. నెక్కచ్చినోడు అంటే చంద్రపు విజయ్ కుమార్ మా బొలిశెట్ల ఆయన. ఇంకోటి గెలిచాడు నానాజీ గారు ఎవరైనా ఆయన చెప్పనా కదా, నానాజీ గారికి చౌదరులు ప్రమోట్ చేస్తే గెలిచినోడు కాకినాడలో. అంతో నానాజీ గారు అంటే ఎంతమంది లెక్క తేలింది. లాస్ట్ మిగిలిన మా బొలిశెట్టి గారు చంద్రపు విజయ్ కుమార్ గారు తప్ప మిగిలినంతా నెక్కచ్చని తెలుగుదేశం బ్రాండ్. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎవరితో డిస్కషన్ రెడీగానే ఉన్నా.